అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పరిధిలోని ఎల్లగడ్డలో శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గ్లోబల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పందేటి భూపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 30 గ్రామాలను దత్తత తీసుకుని త్రాగునీటి సమస్య నివారించడమే కాకుండా ఉచిత వైద్యశాలలో క్రిమిటోరియాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ మండలంలో ఇసుకపల్లి, హెచ్చేర్లోపల్లి, తాళ్లపాక, అంజీపురం 4 గ్రామాలను దత్తత తీసుకుని మంచినీటి సౌకర్యార్థం ఫిల్టర్ ఏర్పాటు చేసి ఉచిత వైద్య ట్రస్ట్ ద్వారా అందిస్తామన్నారు. శ్మశాన లేని గ్రామాల్లో క్రిమిటోరియాలు ఏర్పాటు చేయడమే ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. కోవిడ్ సమయంలో అమెరికా నుండి 2 కోట్ల రూపాయల విలువ చేసే కోవిడ్ పరికరాలను గ్లోబల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్ని హాస్పిటల్స్కు అందజేశామన్నారు. రాజంపేట బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షులు శరత్ కుమార్ రాజు అభ్యర్థన మేరకు 4 గ్రామాల్లో దత్తత తీసుకోవడం జరిగిందని, ఇకపై ఈ 4 గ్రామాల్లో త్రాగునీరు, ఉచిత వైద్యం అందించిన శ్మశానాలు లేకుంటే క్రిమిటోరియాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు, డాక్టర్ రవిరాజు ప్రముఖులు పాల్గొన్నారు. పిల్లలకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఎథికల్గా సంపాదించి సంపదలో దాన్ని సంపాదించిన సంపదలో కొంత భాగం ఈ ప్రాంత వాసిగా, మన రాష్ట్ర వాసిగా కొంతమంది ఈ పల్లెల్లో ఉన్న జీవన విధానాలు చూసి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యంగానే వాళ్ళ సౌకర్యవంతమైన జీవితం అనుభవించేందుకు దోహదం చేయాలనే గొప్ప సంకల్పంతో ఈ గ్లోబల్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి అడాప్టర్ విలేజ్ కార్యక్రమం రూపొందించి మరి ఈరోజు మనం ముందుకు వచ్చారు. డాక్టర్ బాలరాజు గారిని సందర్భంగా చూస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు సమాజంలో నేనైతే చాలా మంది చూస్తున్నాను కలిగిన వాళ్ళు ₹1 పేదవాడున్నాడు అంటే వాళ్ళకి ముట్టుకోలేని పరిస్థితి. మరి ఈరోజు ఆయన ఎవరు అడగలేదు, ఇక్కడికి వెళ్ళిన మన రాష్ట్రానికి రమ్మని అడగలేదు. ఆయన ఎక్కడో నేను డాక్టర్ భూపతిరాజు పండేటి, చిత్తూరు జిల్లా వాస్తవ్యులు. అమెరికాలో సెటిల్ అయ్యి 2021 మనకందరికీ తెలిసిన విషయం, కోవిడ్ ప్రపంచం ప్రజలందరూ భయభ్రాంతులైన సందర్భం. అటువంటి సందర్భంలో ఈ అడాప్టివ్ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ అనే ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ని స్థాపించి మన మాతృదేశానికి గివింగ్ బ్యాక్ టు మదర్ ల్యాండ్ అనే ఒక నినాదంతో ఆ ఇనిషియేటివ్ పురస్కరించుకొని అప్పుడు కోవిడ్కి సంబంధించిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లే కావచ్చు, కోవిడ్ ప్రివెన్షన్ ఎక్విప్మెంటే కావచ్చు, అటువంటివన్నీ ఇక్కడ మన PHCs ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్కి మనం పంపించి ఎంతోమందిని ప్రాణాలు కాపాడగలిగాము. దానికి కంటిన్యూషన్గా మళ్ళా నెక్స్ట్ ఇయర్ మనకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వచ్చింది. ఆ పండుగ రూపంలో మనం అమెరికాలో జరుపుకొని మన కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కి ఇప్పటికే 30 గ్రామాలు అయినాయండి. ఇప్పుడు ఈ ఏరియాలోనే 4 విలేజెస్లో మేము ఆల్రెడీ పెట్టాము. ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో అయితే నాకు ఆల్మోస్ట్ 10 to 15 అంటే కౌంట్ సరిగ్గా తెలియదు. ఓకే, బట్ మ్యాక్సిమం అక్కడ మ్యాక్సిమం సర్వీసు ప్రస్తుతానికి ఆ ఏరియాలో జరుగుతుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో జరుగుతున్నది. నేను చెప్పాను కదా, ఏ గ్రామమైనా ఫస్ట్ మేము దత్తత తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ అదే,
మీకు వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఉందా లేదా అని. ఓకే, మొన్న కూడా కోరికొల్లో 15 lakhs పెట్టి మనం వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ పెట్టించాం. ఓకే, సో అటువంటి ఇది ప్రతి ఒక్క గ్రామానికి, కొన్ని గ్రామాలు ఆల్రెడీ ఉన్నాయి.